హలో! హాయ్ అండి అందరికి. రీసెంట్‌గా ఏపీలో కూడా ఫ్రీ బస్ పథకం ప్రవేశపెట్టాలని చెప్పేసి ఏపీ ప్రభుత్వం భావిస్తుంది. అందులో భాగంగానే వచ్చే ఉగాది నుంచి ఏపీలో కూడా మహిళలకి ఫ్రీ బస్ పథకం ప్రవేశపెట్టాలని చెప్పేసి ప్రభుత్వం ఒకవైపు చకచకా అడుగులు ఏస్తా ఉంది. కాకపోతే ఈ యొక్క పథకాన్ని ఇప్పటికే ప్రవేశపెట్టిన రాష్ట్రాలు కర్ణాటక గాని, తెలంగాణలో గాని ఈ పథకం మీద తీవ్ర స్థాయిలో ఒక రకంగా ఆహ్, వ్యతిరేకత వ్యక్తమవుతుంది. అలాగే ఈ పథకం వల్ల ప్రభుత్వానికి కూడా చాలా నష్టాలైతే పెద్ద ఎత్తున వస్తా ఉన్నాయి ఆర్టీసీకి. ముఖ్యంగా చూసుకుంటే రీసెంట్‌గా కర్ణాటక క్యాబినెట్ ఒక కీలకమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. బస్సు ఛార్జీలని 15% పెంచాలి అని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ నిర్ణయం అనేది ఒక రకంగా మగ ప్రయాణికులకి ఎవరైతే మేల్ ప్రయాణికులు ఉంటారో కదా! ప్యాసింజర్‌లు వాళ్ళకి తీవ్రమైన ఎదురుదెబ్బ. ఎందుకంటే ఒకవైపు ఆడవాళ్ళేమో ఫ్రీగా ఎంత దూరం వెళ్ళాలనుకుంటే అంత దూరం వెళ్ళొచ్చు. కానీ మగవాళ్ళకొచ్చేసరికి ఇప్పుడు ఉండేదే కాకుండా మళ్ళీ దాని మీద ఇంకొక 15% చెల్లించాలి. ఆ చెల్లించిన ఛార్జీల్లో కూడా వాళ్ళకి కరెక్ట్‌గా సీట్లు ఎందుకంటే ఎక్కిన వాళ్ళలో దాదాపు మహిళలు ఎక్కుతున్నారు కాబట్టి వాళ్ళే మేల్ సీటింగ్ కెపాసిటీని కూడా ఆక్యుపై చేస్తున్నారు. ఇలాంటి సందర్భంలో ఆర్టీసీని బతికించాలి అంటే 15% పెంచాలి అని చెప్పేసి అక్కడ కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ఇది ఒక రకంగా ఏంటి అంటే దారుణమైన విషయం. ఎందుకంటే ఒకవైపు ఫ్రీ ఇస్తున్నామని చెప్తుండే, దాన్ని ఆ భారాన్ని తగ్గించుకోవడం మహిళల నుంచి వసూలు చేయకుండా మగవాళ్ళ నుంచి వసూలు చేయడం అనేది చాలా దారుణ విషయం. ఇంకొక విషయం ఏంటి అంటే తెలంగాణలో కూడా ఈ పథకాన్ని అమలు చేస్తా ఉన్నారు. తెలంగాణలో కూడా మోస్ట్ ఆఫ్ ద మనకి వస్తుంది ఏంటి అంటే మినిమమ్ టికెట్ ప్రైస్ మరీ ఫ్రీ కాకుండా అందరికి టికెట్ రేట్లు తగ్గించితే బాగుంటది. టికెట్ రేట్లు పెరగకుండా. అలాగే మినిమమ్ టికెట్ రేటు ఇప్పుడు ఎంట్రీ టికెట్ ఒక రూ. 10 గాని, రూ. 20 గాని పెట్టినామనుకోండి. కింద ఉండే ఆటో వాళ్ళకి గూడా కొంచెం లాభాలవుతాయి. ఎందుకంటే రూ. 20 అంటే ఆటోకి దగ్గరలో అనుగుణంగా ఉందనుకో, ఆటో మాట్లాడుకొని వెళ్తారు. అటు ఆటో వోళ్ళు బతుకుతారు. అటు బస్సుల మీద భారం గూడా పడకుండా ఉంటది. అంత ప్రభుత్వానికి కూడా నష్టం రాకుండా ఉంటది. ఒకేసారి అందరికి ఫ్రీ అనేసరికి వాళ్ళు అవసరం ఉన్నా లేకపోయినా గాని పెద్ద ఎత్తున తిరుగుతున్నారనమాట. అయితే ఈ పథకం ఒకవైపు కర్ణాటకలో ఫెయిల్ అయింది. తెలంగాణలో గూడా ఫెయిల్ అవ్వచ్చు మేబీ. ఎందుకంటే ఇప్పటికే ప్రభుత్వం మీద భారం పడతా ఉంది. దాదాపు నెలకి 200-300 కోట్లు పడతా ఉంది. ఇలాంటి సందర్భంలో ఏపీ కూడా ఉగాది నుంచి అమలు చేస్తా అని చెప్పారు కాబట్టి, దీని మీద ఏపీ ప్రభుత్వం ఏమైనా నిర్ణయం పునరాలోచన చేస్తుందని కీలకమైన ప్రశ్న. ఈ పథకాన్ని అమలు చేసినప్పుడు మినిమమ్ టికెట్ పెట్టాలనేదే ఇక్కడ నా అభిప్రాయం. ఈ యొక్క ఇష్యూ మీద మీ యొక్క అభిప్రాయం కూడా తెలియజేయండి.